వర్ణకమలం సినిమాలో కొత్తగా రెక్కలొచ్చిన అనే పాట ఉంది. కొన్ని సినిమాల్లో పాటలు ఎలా ఉంటాయంటే, ఆ సందర్భానికి ఏ విధంగా కూడా కొంచెం కూడా సెట్ అవ్వకుండా ఉంటాయన్నమాట పాటలు. సో, ఈ పాట ఏదో ఒక డిఫరెంట్ ఒక డ్రీమ్ సాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రొమాంటిక్ హీరో, హీరోయిన్ మధ్యలో ఒక రొమాంటిక్ సాంగ్. ఇలాంటిది హీరో, హీరోయిన్ మధ్యలో ఒక లవ్ పుట్టే సాంగ్. ఇలాంటి ఒక సాంగ్స్ తీసుకుంటే కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకి తీసుకెళ్ళి ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, లైన్స్‌తో ఇలా రకరకాలుగా ఉంటదన్నమాట. కానీ, కానీ కొన్ని సినిమాల్లో పాటలు ఎలాగుంటాయంటే, అక్కడ జరిగిన కథని, జరగబోయే కథని వివరించేలాగా ఉంటూ, దాంతో పాటే అక్కడ హీరో, హీరోయిన్ మధ్యలో ఆ రొమాన్స్‌ని పండిస్తూ, వాళ్ళ మధ్యలో అప్పుడే మొదలైన చిగురించే ఆ లవ్ ఏదైతే ఉందో, దాన్ని గూడా రెప్లికేట్ చేస్తూ చూపించే వన్ ఆఫ్ ద సాంగ్స్‌లో ఈ సాంగ్ గూడా ఒకటి. అందులో ఉన్న కొన్ని లైన్స్ తీసుకుంటే, అక్కడ మనం ఫస్ట్ అసలు ఓపెనింగే చూసుకుంటే, "కొత్తగా రెక్కలొచ్చెన గూటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు విచ్చెన కొమ్మ చాటునున్న కన్నె మల్లెకి." సో అంటే అప్పటి వరకు ఆమె కొంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఇలా ఉంటది కదా. సో ఆమె సడన్ గా ఆ ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకునింది. అదే అంటే తను ఒక నాట్యం చెయ్యాలి అని చెప్పేసి తను ఒక బాధ్యత తీసుకుంది కదా. సో తీసుకొని తను ఎప్పుడైతే ఆ నాట్యాన్ని మొదలు పెట్టిందో అప్పుడు ఆమె ఎలా కనిపిస్తుంది అంటే ఆమెని వర్ణించడానికి అతను తీసుకున్న లైన్స్ అన్నమాట. ఇది యాక్చువల్‌గా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాట. సో ఆమె ఇప్పుడు ఎలా కనిపిస్తుంది అని చెప్పడానికి ఆయన ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. కొత్తగా వచ్చెనే గూటిలోని గువ్వపిల్లకి. ఆమె ఇప్పుడు ఒక గూటిలో ఉన్న ఒక గోపిల్లలాగా కనిపిస్తుందన్నమాట. దానికి కొత్తగా ఒక రెక్కలొచ్చినట్టు ఈమె కూడా అలా విహరిస్తుంది. మెత్తగా రేకు విచ్చెన కొమ్మ చాటునున్న కన్నె మల్లెకి. అంటే కన్నె మల్లె అని ఎందుకన్నారంటే ఇప్పుడే ఫ్రెష్ గా స్టార్ట్ అయింది, ఇప్పుడే మొదలు పెట్టింది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ గా కన్నె మల్లె అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట. అంటే ఇవన్నీ కూడా ఆమె క్యారెక్టరైజేషన్ ని ఎంత రిజంబుల్ చేస్తాయంటే ఆమె క్యారెక్టర్ ని అక్కడ జరుగుతూ ఉన్న ఆ ఫ్లోని కూడా, ఆ సినిమా ఫ్లోని కూడా చెప్తుందన్నమాట ఈ లైన్స్. కొండదారి మార్చింది కొంటెవాగు జోరు, కులుకులెన్నో నేర్పింది కలికి ఏటి నీరు, బండరాళ్ళ హోరుమారి పంటచేల పాటలూరి. సో మేఘాల రాగాల మాగాని ఊగేలే. సో ఆమె ఇప్పుడు కొండపై నుంచి ఒక ఒక సన్న ఒక పాయ ఇలా కారుకుంటూ వచ్చి ఒక కొంటె వాగులా ఉన్న ఆమె సెలయేరు లాగా మారి ఒక పొలానికి నీరిచ్చే, అంటే అంటే ఒక కళకి వెలుగు తీసుకొని వచ్చే ఒక వ్యక్తిలాగా మారబోతుంది అని చెప్పేసి చెప్పడానికి ఎగ్జాంపుల్ గా తీసుకుంది. అందుకే అక్కడ అనేసి అలా ఉండే ఆమె ఇలా మారింది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ గా ఆ లైన్స్ వాడుకున్నాడు అనమాట.